డియర్ జేఈ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ. మరి కంగ్రాచులేషన్స్ 100% మన వాళ్ళు 10 మంది మనవాళ్ళే తెలుగు వాళ్ళు ఈసారి ఎరగదీశారు. దానిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. జేఈ మెయిన్ తెలుగు విద్యార్థులు జేఈ కేతనం 10 మంది రావటం అంటే లాస్ట్ ఇయర్ 2-3 ఉన్నారు నాకు తెలిసి. అమ్మాయి కానీ ఇద్దరు, ఒక తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకళ్ళు ఉండట్టున్నారు. దేశవ్యాప్తంగా 26 మందికి 100%. దానిలో 26కి 10 మంది వచ్చేది. ఈసారి మన వాళ్ళు అయితే ఇరగదీశారు. జనవరి సెషన్లో కూడా బాగా ఇరగదీశారు. మరి స్టూడెంట్స్ తెలంగాణ ఏపీలో అడ్వాన్స్కి 45,000 మంది ఎంపిక. 2.50 లక్షల మందిలో 45,000 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అందరికీ. మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళందరికీ, మంచి ర్యాంక్ వచ్చే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీరు అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోండి. చాలామంది స్టూడెంట్ 100% వచ్చిన వాళ్ళు 10 మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారమ్మ, గుర్తుపెట్టుకోండి. 100%. ఒక చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇతనికి మంచిగానే వచ్చినాయి. నరేంద్ర బాబు, తుంగభద్ర, మోహిత్ వీళ్ళందరికీ బాగానే వచ్చినాయి. మరి ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలమ్మ. స్టూడెంట్స్ జేఈ మెయిన్ 2027 ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ వీళ్ళు ఏం చేశారు, మరి ఇలాంటి వాళ్ళు వీళ్ళు కనీసం వీళ్ళు ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్నారు. 100%. వీళ్ళు ఫాలో అయిన వాటిల్లో 50% మనం ఫాలో అయినా. మిగతా స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ 50% వీళ్ళ అడుగుజాడల్లో నడిచిన కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా, ప్రతి స్టూడెంట్ కూడా, నేనైనా మీరైనా ఎవరైనా మంచిగా టాపర్స్ వస్తే మనం క్లాసులో కానీ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు చెప్పకపోయినా మనం కనిపెట్టాలి. మనం వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏ విధంగా వీళ్ళు చదువుతున్నారు, వీళ్ళకి విజయ రహస్యం ఏంది అనుకోవాలా. గుర్తుపెట్టుకుని ఒకసారి మీ డీటెయిల్స్లోకి జేఈ మెయిన్లో తెలుగు విద్యార్థులు జేఈ కేంద్రం దేశవ్యాప్తంగా 26 మందికి 100%. రెండో విడత ఫలితాల ప్రశ్న ఎన్టీఏ. జేఈ మెయిన్ తుది ఫలితాలు తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయ ర్యాంకులన్నీ దోషిపట్టాయి. దేశానికి 26 మందికి 100%. ఇందులో 26లో 10 మనమేంటి చాలా గ్రేట్ కదమ్మా తెలుగు వాళ్ళని. మరి తెలుగు రాష్ట్రాలు వారే కావడం విశేషం. అడ్వాన్స్కి అర్హత పొందిన 2.5 లక్షల మంది 45,000 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. మొదటి విడత కన్నా రెండో విడత తెలుగు విద్యార్థులు అంచనాలకు మించి ర్యాంక్ కొట్టి, ఎందుకంటే రెండో విడతలో ఈ యొక్క ఈజీగా వచ్చినాయి మా పేపర్స్, అందుకనే కట్ ఆఫ్లు కూడా భారీగా పెరిగినాయి. ఇక 100% దక్కించుకున్న 10 మందిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 చొప్పున, తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, అంటే 5 పంచుకున్నారమ్మా. నో ప్రాబ్లం. తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ 5 సమన్యాయం చేశారు ఇక్కడ కూడా. మరి స్టూడెంట్స్ జేఈ మెయిన్లో రెండో విడత పరీక్ష ప్రశ్న ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. చండీగఢ్కి చెందిన హరీష్ గోయల్ మొదటి స్థానంలో ఉంటే, ఏపీకి చెందిన జొన్నలగడ్డ, మణిదీప్ 2వ స్థానంలో. మరి తెలంగాణకు చెందిన మహద్ శివకామేష్ 4వ స్థానంలో ఉన్నారు. పలు కేటగిరీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే పైచేయి. ఐఐటీ అన్నింటి ఇతర జాతీయ ఇంజనీరింగ్ కళ ప్రవేశానికి ఎన్టీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష జనవరి ఏప్రిల్ సెషన్లో నడిచింది. పరీక్షకు మొత్తము ఎంతమంది 15,35,000 మంది 460 మంది హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షల మందిని ఐఐటీలో ప్రవేశం నిర్వహించే జేఈ అడ్వాన్స్కి ఎంపిక చేస్తారు. అడ్వాన్స్ పరీక్ష మే 17 అయితే జరుగుతుంది. ఈ నెల 23 నుంచి 4 వరకు అడ్వాన్స్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అడ్వాన్స్లో ర్యాంకులు సాధించే ఆధారంగా జోసా కౌన్సిల్గా ఐఐటీలో ఎంట్రీ వస్తుంది. మొదటి విడత కన్నా రెండో విడతలో జేఈ మెయిన్లో కాస్త పేపర్ తేలిగ్గా ఉండటంతో మరి మంచి ఫలితాలు వచ్చాయని నిపుణులు అంటున్నారు. మంచి ఫలితాలు వచ్చాయని నిపుణులు చెప్తున్నారు. కాకపోతే కట్ ఆఫ్లు పెరిగిపోయినాయి. అది గుర్తుపెట్టుకోండి. జనరల్ కేటగిరీలో గత ఏడాది 83 కట్ ఆఫ్ ఉంటే ఇది 93కి పెరిగింది. 2 సెషన్లోని విద్యార్థులు సాధించిన స్కోర్లను నార్మలైజ్ చేసి పర్సంటైల్ను ఎన్టీఏ ప్రకటించింది. ఇందులో మాల్ ప్రాక్టీసు, ఫోర్జరీ చేస్తూ తొలి సెషన్లో పట్టుబడిన 54 మంది, సెషన్ 2లో పట్టుబడిన 54 స్కోర్లు ప్రకటించలేదు. దీంతోపాటు మరి 56 మంది ఫలితాలు బయోమెట్రిక్ వ్యత్యాసాలు వాళ్ళని విద్యార్థుల్లో పెడతారు. మరి స్టూడెంట్స్ వీళ్ళు మాత్రమే అడ్వాన్స్కి మరి క్వాలిఫై అయ్యారు. జనరల్ ఎంపికైన విద్యార్థులు 96,000. ఇది పర్సంటైల్ 100. ఈడబ్ల్యూఎస్ 93.41, 82 అమ్మ, 82. ఇది అడ్వాన్స్ కట్ ఆఫ్. ఏడబ్ల్యూఎస్ 82, ఓబీసీ 80, ఎస్సీ 63 బాగా పెరిగిపోయినాయి. ఎస్టీ 52 ఈ విధంగా పెరిగిపోవడం. మరి ఈ 10 మందిలో 5 తెలంగాణ నుంచి, 5 ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. జొన్నలగడ్డ ఏపీ, మరి శివకామేష్ తెలంగాణ. కంగ్రాచులేషన్స్. నరేంద్ర మహిత్ ఏపీ, తుంగభద్ర ప్రభోత్సవ్ ఏపీ, డోర్నాల భవితేష్ ఏపీ తెలంగాణ, పసల మోహిత్ ఏపీ, సాత్ రుత్విక్ తెలంగాణ, మహేశ్వర తెలంగాణ, చంద్రశేఖర్ రెడ్డి ఏపీ, రిష్ ప్రేమ్నాథ్ ఏపీ తెలంగాణ. మరి ప్రతి కేటగిరీలోనూ మన వాళ్ళదే పై చేయమ్మ. జొన్నలగడ్డ ఇవన్నీ కూడా మరి
మణిదీప్ రెడ్డి 2వ స్థానం, శివకామేష్ 4, సాత్విక్ 1, ఓబీసీ 1, ఇట్లా ఎస్సీ స్టూడెంట్స్ 1. అసలు చూడండి ఇక్కడ రిజర్వేషన్ స్టూడెంట్స్ కూడా బాగా చదువుతున్నారు, అందుకని కట్ ఆఫ్లు బాగా పెరిగినాయి. రిజర్వేషన్ స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త, మాకేం పర్లేదు ఎస్సీ ఎస్టీ ఉంటుంది, మేము దున్నేస్తాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మంచిగా చదవండి. అందరిలో వీళ్ళు కూడా ఓపెన్లో వచ్చేస్తున్నారు. చూడండి ఇక్కడ మరి నా మాట అబద్ధమైతే ఇక్కడ ఎస్సీ ఒక స్టూడెంటు సి వేద్ ఏపీ 1వ ర్యాంకు. చూడండి మరి ఓపెన్ స్టూడెంట్స్తో సమానంగా వస్తున్నారు. మీరు కూడా ఎవరైనా రిజర్వేషన్ స్టూడెంట్స్ మరి నేను అప్పీల్ చేసేది ఒకటే, వాళ్ళు కూడా కష్టపడి చదవండి. అందరు కూడా ఎస్టీ స్టూడెంట్స్ 4వ స్థానంలో ఉన్నారు, అందుకని నీట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ఎవరు కూడా స్టూడెంట్స్ మరి మేము రిజర్వేషన్ ఉంది అని కామ్గా ముసుగేసుకుని పడుకోవద్దు, కష్టపడి చదవండి. అది సపోజ్ ఇల్లెందు రూరల్, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలంలోని సుభాష్ నగర్ జీవి కుమరం భూమికల మోకాళ్ళ శరత్చంద్ర జైలు సర్చాడు. ఆయనకు 93.9997% జాతీయ స్థాయిలో, ఓపెన్ కార్డు 400, ఎస్టీ క్యాడ్కి ఇలాంటి ఆణిముత్యాలు ఉన్నారమ్మమ్మ. రిజర్వేషన్లో కూడా చాలా ఆణిముత్యాలు పెరిగిపోయారు. మరి మిగతా వాళ్ళు నిద్రపోకుండా కష్టపడి చదువుకోండి. ఇది కూడా సేమ్ 1వ నంబర్ కుర్రాళ్ళు మనవాళ్ళే 10 మంది అయితే రావటం జరిగింది. ఇది సేమ్ అమ్మ, ఇది మన వాళ్ళు మొత్తం కూడా కంప్యూటర్ సైన్స్, శివకామేష్ ఐఐటీలో బాంబేలో జారాలని ఇలాంటి మనము మరి టాపర్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టాపర్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనకు ముందుకు వెళ్ళటం సాగుతుంది. వాళ్ళల్లో ఒక సపోజ్ 100% చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో, కనీసం 20-30% టాపర్స్ ఏ విధంగా చదువుతున్నారు, పొద్దున్న ఏ విధంగా లెగుస్తున్నారు, సాయంత్రం ఏ విధంగా లెగుతున్నారు, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్టులు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది కొద్దిగా మనము ఉంటే కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది టాపర్స్ ఎందుకంటే వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు, మనం ఆ ట్రెండ్లో ఫాలో అవ్వాలి. మిగతా స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ సరే దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చారు, దానిలో నో ప్రాబ్లం. మరి అలాంటి వాళ్ళ మార్గంలో మనం పయనిస్తే మంచిదని నా యొక్క సలహా. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి ఎవరైనా మన దగ్గర జేఈ కట్ ఆఫ్లు కానీ జోసాకు సంబంధించిన కట్ ఆఫ్, సీశాబ్ మొత్తం డేటా రెడీగా ఉందమ్మా. మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా. ఇంకెవరు ఆలస్యం చేయవద్దు. సార్ నేను మొన్నటిదాకా కొంతమంది నేను జేఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నుంచి జాయిన్ అవ్వండి. జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్ కంప్లీట్ తీసుకోండి. జోసా కౌన్సిలింగ్ 2 రోజులు 3 రోజులు ఉన్నాక మీరు సార్ నాకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు నుంచే మీరు జాయిన్ అయ్యి మీరు సేఫ్ స్కోర్ నాకు సీటు వచ్చింది అంటేనే మనీ కట్టండి. నాకైతే రూపాయి కూడా అవసరం లేదు. ఎవరికి కూడా రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మీరు కానీ సీటు వచ్చిద్ది అనుకుంటేనే మీరు కౌన్సిలింగ్లో మరి పార్టిసిపేట్ చేయండి, మెంటర్షిప్లో పార్టిసిపేట్ చేయండి. జేఈ ప్లస్ ప్రైవేట్ 3000, మళ్ళీ జేఈ 26 4000 ప్లస్ ఓన్లీ ఎఫ్సెట్. మన కౌన్సిలింగ్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జోసాలో సపోర్ట్ చేస్తాం, 2 సీశాబ్లో సపోర్ట్. దీని అందరికి కలిపి చాలా తక్కువ అమౌంట్. మీరు 4 నెలలు నాతో అసోసియేట్ ఉండాలి. ఒక్కో నెల మీకు 500 రూపాయలు పడుతుంది. ఒక నెల తీసుకుని 4-5 నెలలు నాతో మాట్లాడాలి కదా, నెలకు 500 రూపాయలు పడుతుంది. ఎక్కువ ఏమి అమౌంట్ అయితే చాలా తక్కువ అమౌంట్. ఇది ఇక మీ ఇంట్రెస్ట్. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కొంతమంది అనుమానం పడతారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. మరి మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంటే అలా తీసుకోండి, ఇబ్బందులు. వాట్సాప్ నెంబర్ ఇది. ఎవరైనా మరి మెంటర్షిప్ చేరితే మీకే లాభం, నాకు రూపాయి కూడా లాభం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు సీట్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఇది క్యూఆర్ కోడ్ అమ్మ, జాయిన్ అవ్వండి, అది మీ ఇంట్రెస్ట్. మరి మనం ఏంటంటే మనం ట్రై చేయాలి. ట్రై చేస్తే వాట్సాప్ నెంబర్ ఇది, మీ నెంబర్ నోట్ డౌన్ చేసుకుని క్యూఆర్ కోడ్. ఎటువంటి పరిస్థితులు మనం జేఈ జోసా మొత్తము ఐఐటికి అండగా ఉంటాం. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మన మెంటర్షిప్ నుంచి అయితే జాయిన్ అయ్యారు. మన దగ్గర అన్ని కట్ ఆఫ్స్ అయితే రెడీమేడ్గా ఉన్నాయేమో. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వాడుకోండి. IIITలు కానీ NITలు కానీ రౌండ్ 1 రౌండ్ 6 జోసా ప్లస్ సీశాబ్ 2 కట్ ఆఫ్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసా చూద్దాం, తర్వాత సీశాబ్ అనేది మనకు అయిపోయిన సీట్లకి జరిగేది కాబట్టి ఇది మొత్తం డేటా అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మీ యొక్క ర్యాంకుకు తగ్గట్టు మెకానికలా, సివిలా, ఎలక్ట్రికలా, ఈసీయా, కంప్యూటర్సా, మరి ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా మొత్తం డేటా అయితే నా దగ్గర రెడీమేడ్గా ఉంది. ఈ అవకాశాన్ని వాడుకుంటే మీకే లాభం.
ఏదైనా మంచి సీట్లు ఎన్ఐటీలో వచ్చిందనుకో మీకు లాభమే కదా, నాకేమైనా లాభమా? ఏమి రాదు. కాకపోతే నేను ఆ రోజు మెంటర్షిప్ ఫీజు తీసుకుంటాను, అయిపోయింది. ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ మన ద్వారా లాభపడిన వాళ్ళు టాప్ ఐఐటీల్లోని ఎన్ఐటీల్లో ఉన్నారు, వాళ్ళకే లాభం. ఆ రోజు ఇచ్చిన మెంటర్షిప్ అయిపోయింది. అది చాలా తక్కువ అమౌంట్. అందుకని మరి మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం, కొన్ని లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లో ఖర్చు పెట్టుకున్న స్టూడెంట్ చాలామంది ఉన్నారు. కానీ ఇంత అమౌంట్ మీరు దీనికి పెట్టుకోలేకపోతే అది మీ ఇంట్రెస్ట్, మీకు అది మీ రిస్క్ అనమాట. ఏదైనా రిస్క్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను. మరి మెంటర్షిప్ తీసుకుంటే మీకే లాభం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.